ఇటీవల కాలంలో దోమ కాటు వలన చికెన్ గున్యతో పాటు వివిధ రకాలైన వైరస్ వ్యాధులు విజృంభిస్తున్నాయని, దానిలో భాగంగానే నెలల తరబడి కీళ్ల నొప్పులతో ప్రజలు బాధపడుతున్నారని ప్రముఖ సీనియర్ జనరల్ మెడిసిన్ వైద్యులు డాక్టర్ వి గంగరాజు అన్నారు. ఖమ్మం జిల్లా ప్రైవేటు వైద్య రంగంలో జనరల్ మెడిసిన్లో ప్రముఖ వైద్యునిగా పేరున్న డాక్టర్ గంగరాజు ప్రత్యేకంగా తెలిపారు. ఈ మధ్య కాలంలో చికెన్ గున్య వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నాయని ఆయన అన్నారు. కీళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పులు 100% మందిలో కనిపిస్తున్నాయని డాక్టర్ గంగరాజు తెలిపారు. కనీసం బస్ సౌకర్యం కూడా లేనటువంటి ఒక మారుమూల కుగ్రామంలో పుట్టి పెరిగి ఒక మంచి ఆత్మవిశ్వాసంతో అద్భుతమైన నైపుణ్యంతో చిన్ననాటి నుంచే ఒక బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకొని ఈరోజు ఖమ్మం ఉమ్మడి జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రముఖ వైద్యునిగా, ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి జనరల్ మెడిసిన్ వైద్యునిగా పేరున్నటువంటి ప్రముఖ వైద్యుని ఇప్పుడు మనం కలవబోతున్నాం. ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత వస్తున్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతలకు సంబంధించి ఆయన తన ఒక వైద్య సేవలను ఖమ్మం కేంద్రంగా పరిడవిల చేస్తున్నారు. ఆయనే పేదల పెనిది, పేదల మదిలో రారాజు డాక్టర్ గంగరాజు. ఈరోజు ఆయన్ని ప్రత్యేకంగా మనం గెస్ట్గా కలవబోతున్నాం. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా మీరు ఈ జిల్లా కేంద్రంలో ఒక మారుమూల కుగ్రామం నుంచి ఇంత పెద్ద వైద్య వ్యవస్థలో, ప్రైవేట్ వైద్య రంగంలో మీకంటూ ఒక ప్రస్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎంతోమందికి పేదలకి తక్కువ ధరకే మీ యొక్క హస్తవాసి కలిసి వస్తుంది, అనేక మందికి ప్రాణభిక్ష పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి జనరల్ వైద్యానికి సంబంధించి రోగులు ఎక్కువగా మీకు ఈ మధ్య వస్తున్నటువంటి సమస్యలు ఏంటి? ముఖ్యంగా రొటీన్గా చూసినట్లయితే మనకి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మిడ్ వీక్ వరకు రొటీన్గా వర్షాకాలంలో ఉన్నటువంటి వైరల్ ఫీవర్స్, దాంతోపాటు డెంగ్యూ, దాంతో ఎంట్రిక్ ఫీవర్ లాంటివి వస్తున్నాయి. కానీ ఈ సంవత్సరం దానికి భిన్నంగా ఏమైందంటే చికెన్ గున్యా ఎక్కువ రావడం జరిగింది. ఈ ఫీవర్తో పాటు పాలిఆర్థరాలజీ అంటే పెయిన్స్, జాయింట్ పెయిన్స్తో ప్రజెంట్ అవ్వడం జరిగింది. ఈ జాయింట్ పెయిన్స్ అనేవి రొటీన్గా చాలామందికి ఒక 6 months వరకు ఉండటం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఆగస్ట్, సెప్టెంబర్లో వచ్చినటువంటి ఫీవర్స్ వచ్చి ఒకరోజు ఫీవర్, 2 days ఫీవర్ తోటి పెయిన్స్తో స్టార్ట్ కావడం జరిగింది. అదే పెయిన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అంటే ఇప్పుడు నవంబర్ మంత్కి వచ్చినప్పటికి కూడా ఇంకా అప్పుడు వచ్చినటువంటి ఫీవర్స్ తోటి ఆ పెయిన్స్ ఇంకా తగ్గక చాలామంది హాస్పిటల్కి రావడం జరుగుతుంది. మోస్ట్లీ చికెన్ గున్యా పెయిన్స్గా మనం భావించడం జరుగుతుంది. ముక్కు మీద నల్లగా అవటం, జాయింట్ పెయిన్స్ రావటం, ఇంకా నడవలేకపోవటం, ఈ పెయిన్స్ తోటి ఇంకా అంటే జ్వరాలు తగ్గినప్పటికి కూడా ఇంకా 4-5 నెలల నుంచి పెయిన్స్ తగ్గక హాస్పిటల్ చుట్టూ తిరగటం జరుగుతుంది. సరే, ఈ వైరల్ ఫీవర్ సంబంధించి అసలు ఎట్లా ప్రారంభం అవుతుంది, దాని లక్షణాలు ఎలా ఉంటున్నాయి? ఈ చికెన్ గున్యాగా డైవర్ట్ అవుతున్న ఫీవర్ సంబంధించి రొటీన్గా చూసినట్లయితే మనకి ఇంతకుముందు పాతకాలంలో అంటే 90-80 దశకంలో ఏమవుతుందంటే ఆ టైంలో మనకి మలేరియాను, దాంతోపాటు టైఫాయిడ్ జ్వరాలు ఉండేవి. అంటే వాటర్ బార్న్ డిసీజెస్ ఎక్కువగా ఉండేవి. అంటే కాలువల్లో, సెలవుల్లో, అదేవిధంగా బావుల్లో నీళ్లు తాగటం వల్ల మనకి టైఫాయిడ్ ఫీవర్స్ ఎక్కువగా ఉండేవి. కానీ రీసెంట్ డేస్లో వాటర్ బార్న్ డిసీజెస్ అంటే అందరూ శానిటైజ్డ్ వాటర్ వాడటం వల్ల వాటర్ బార్న్ డిసీజెస్ అంటే టైఫాయిడ్ లాంటివి కంప్లీట్గా అంతరించిపోయినాయి. కానీ ఇప్పుడు మనకి ఎక్కువగా వస్తున్నటువంటి జ్వరాలు ఏంటంటే మస్కిటో బార్న్ డిసీజెస్. మస్కిటో బార్న్ అంటే దోమలు కుట్టడం వల్ల వచ్చే రోగాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ చికెన్ గున్యా అయినా డెంగ్యూ కూడా, ఈ రెండు ఎక్కువగా ఈ సంవత్సరం అంటే ఎవ్రీ ఇయర్ డెంగ్యూ ఎక్కువ ఉండేది, ఈ సంవత్సరం చికెన్ గున్యా ఎక్కువ ఉండేది. ఈ రెండు కూడా మస్కిటో బార్న్ డిసీజెస్ అంటే దోమలు కుట్టడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు. మనకి మెయిన్ డెంగ్యూ వచ్చినట్లయితే డెంగ్యూ మస్కిటో కుట్టిన తర్వాత అంటే ఏడిస్ ఈజిప్టియం మస్కిటో కుట్టిన తర్వాత 4-5 రోజులు, వారం రోజుల్లో మనకి లక్షణాలు స్టార్ట్ అయ్యి ఫీవరు, దాంట్లో ఫీవర్తో పాటు హెడేక్, నడువు నొప్పి, దాంతోపాటు ఇంకా బీపీ తగ్గిపోవటం, కొంతమందికి ఆయాసం రావటం, ప్లేటెడ్ తగ్గి బ్లీడింగ్ అవ్వటం, ఇంకా బీపీ రికార్డు కావటం, డెంగ్యూ సాక్ష్యం ఇట్లాంటి లక్షణాలతోటి ప్రజెంట్ అవుతూ ఉండేవి. ఈ ఇయర్ చికెన్ గున్యా ఎక్కువ ఉండటం వల్ల చికెన్ గున్యా కూడా మస్కిటో బార్న్ డిసీజ్ అంటే దోమలు కుట్టడం వల్ల వచ్చే వ్యాధి. దీంతో ఒకరోజు 2 days, ఒకరోజు 2 రోజులు ఫీవర్ వచ్చేసి తర్వాత జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అవుతుండేవి. ఈ జాయింట్ పెయిన్స్ అన్బేరబుల్ ఉంటాయి. అంటే కొంతమంది నడవలేని పరిస్థితుల్లో వీల్ చైర్లో రావటం, ఎత్తుకొని రావడం కూడా జరుగుతూ ఉంది. అయితే దీనికి డిఫరెన్స్ ఏంటంటే రెండు మస్కిటో బార్న్ డిసీజెస్, రెండు కూడా దోమలు కుట్టడం వల్ల వచ్చినటువంటి వ్యాధులే. అందువల్ల మనం చేయాల్సింది ఏంటంటే ఈ మస్కిటోస్ కుట్టకుండా మ్యాక్సిమం మనకి ప్రొటెక్ట్ చేసుకున్నట్లయితే ఈ రెండు వ్యాధుల నుంచి కూడా మనం ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. సార్, ఈ చికెన్ గున్యాకు సంబంధించి దాదాపు
2 రోజులు జ్వరం తగ్గినప్పటికీ దాదాపు 5-6 నెలల పాటు, సంవత్సరం పాటు కూడా ఈ నొప్పులు తీవ్రంగా ఉంటుంది. వాళ్ళు భరించలేని పరిస్థితి. అసలు ఇంతకాలం వాళ్ళు మందులు వాడాలి. గతంలో ఉన్నటువంటి చికెన్ గున్యాకి దీనికి వేరియేషన్ ఏంది? అసలు ఇంతకాలం నొప్పులు ఉండటం గల కారణాలు ఏంటి? యూజువల్గా ఈ ఇయర్ చికెన్ గున్యా ఎక్కువ ఉంది నేను చెప్పినట్టు. అయితే ఈ చికెన్ గున్యా అనేది 1 to 2 days ఫీవర్ ఉండేసి బాగా అంటే పాలియార్థరాలజీ అంటే నడవలేని పరిస్థితిలో వస్తున్నారు. అయితే ఇవి రోజులు గడుస్తుంటే కొంచెం సివియారిటీ తగ్గుతుంది. కానీ కొంతమందికి 5-6 నెలలు అయినప్పటికి కూడా ఈ యొక్క పెయిన్స్ తగ్గక ఇంకా తిరుగుతూనే ఉన్నారు. దీనికి మెయిన్ ట్రీట్మెంట్ యాక్చువల్గా ఈ ఎన్ఎస్ఐడిస్ అంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడకూడదు. మరీ ఎక్కువగా వాడినట్లయితే కిడ్నీల మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కాకపోతే ఇవి స్టిరాయిడ్ పెట్టండి ఈ పెయిన్స్ తగ్గట్లేదు చాలామందికి. లో డోస్ స్టిరాయిడ్ ఇచ్చేసి దాంతోపాటు కిడ్నీకి ఇబ్బంది లేని పెయిన్ కిల్లర్స్ అంటే అల్ట్రాసెట్రాన్ ట్రమనాల్ కాంబినేషన్ కానీ లేదంటే ఫ్లూఫర్టెన్ కాంబినేషన్ కానీ ఇచ్చుకున్నట్లయితే కొంచెం ఈ తాత్కాలిక ఉపశమనం ఉంటుంది. మరీ భరించలేనంత ఉంటే తప్ప ఈ మెడిసిన్స్ వాడటం అంత మంచిది కాదు. ఈ మెడిసిన్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేని లో డోసెస్ సెలెక్ట్ చేసుకొని కొంతమందికి నడవలేని వాళ్ళు భరించలేనటువంటి పెయిన్స్ ఉన్నట్లయితే వీటిని స్టిరాయిడ్ లో డోస్ పెట్టుకొని దాంతోపాటు అదే నేను చెప్పినట్టు అది ట్రమనాల్ పారాసిటమాల్ కాంబినేషన్ కానీ లేదంటే ఫ్లూపర్టెన్ కాంబినేషన్ కానీ కిడ్నీకి ఇబ్బంది లేకుండా కొంచెం డోస్ ట్యాంపర్ చేసుకుంటూ ఈ మెడిసిన్ వాడుకున్నట్లయితే మనం వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు. వీటిలో కొంతమంది ముక్కు నల్లగా కావటం, తర్వాత ఈ హెయిర్ ఫాల్ ఉండటం, ఇవి కూడా ఈ చికెన్ గున్యా లక్షణాల్లో భాగంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సార్ దీంతో పాటు ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే బీపీ, షుగర్ అటాక్ కావటం ఎక్కువ తమ దగ్గరికి ఈ టైప్ ఆఫ్ పేషెంట్స్ వస్తున్నారు. ఎందుకు ఇంతగా విస్తరిస్తుంది షుగర్ కానీ బీపీ కానీ? మనం బీపీ షుగర్ చూసినట్లయితే మన ఓపీలో రొటీన్గా మనం 100 మంది ఓపీ చూసినప్పుడు దాంట్లో 40 నుంచి 50 మంది అంటే 50% వరకు ఈ బీపీ షుగర్ పేషెంట్లో మనకి ఓపీలో కనిపిస్తూ ఉన్నాయి. వీటికి బీపీ షుగర్కి మెయిన్గా ఈ లైఫ్ స్టైల్ అంటే కొంతమంది హెరిడిటరీ అంటే ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఈ షుగర్ పేరెంట్స్కి ఏమైనా ఉన్నా లేకపోతే తాతలకి ఎవరికైనా ఉన్నా ఇవి వాళ్ళకి ఇంట్లో వచ్చే ఛాన్స్ ఉన్నాయి హెరిడిటరీ ద్వారా. దాంతోపాటు ఈ లైఫ్ స్టైల్స్ కూడా అంటే ఇంతకుముందు చూసినట్లయితే విలేజ్ ఆహారాలు అంటే ఆకుకూరలు ఎక్కువ తినేవాళ్ళు, దాంతోపాటు ఆర్గానిక్ ఫుడ్ తినటం వల్ల కొంచెం బీపీ షుగర్ తక్కువ ఉండేవి. కానీ రీసెంట్ డేస్లో ఈ అర్బనైజేషన్ వల్ల ఇవి జంక్ ఫుడ్స్ తీసుకోవటం, బయట మసాలా ఎక్కువగా ఉన్నాయి, తర్వాత సాల్టెడ్ కోటింగ్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవటం వల్ల దాంతోపాటు ఊబకాయం, ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, వీటన్నిటి వల్ల ఈ షుగర్ బీపీ కేసెస్ ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. ఇవి ఇంతకుముందు చూసినట్టయితే 40-50+ తర్వాత ఉండేవి. రీసెంట్గా కొంతమందికి 30sలో 25 తర్వాత కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. అందువలన మనకి విద్యతో పాటు పిల్లలు కూడా మనకి రొటీన్ లైఫ్లో భాగంగా ఫిజికల్ యాక్టివిటీస్ పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఈ ఊబకాయం లేకుండా, తర్వాత సాల్టెడ్ ఫుడ్ తగ్గించుకోవటం, ఈ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయటం, ఈ మసాలా ఫుడ్ కానీ స్పైసీ ఫుడ్స్ కానీ ఇవి అవాయిడ్ చేయటం వల్ల కొంతవరకు ఉపశమనం చేసుకోవచ్చు. దాంతోపాటు వాకింగ్ లాంటి ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల కూడా మనకి వీటి నుంచి రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సరే, ఈ షుగర్కి సంబంధించి ఒక అపోహ ఉంది జనంలో. దాదాపుగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మంచి వ్యాయామం చేసే వాళ్ళకు కూడా కొంతమంది షుగర్ వస్తుంది. అంటే ఇది జెనెటికల్గా అంటే ఎంత ఆరోగ్య సూత్రాలు పాటించినా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంతమంది డైలీ వాకింగ్ చేసుకుంటూ, తర్వాత ఈ స్వీట్స్ అవి తినకుండా రైస్ తగ్గించుకొని చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా ఇవి కొంతమందికి వస్తూనే ఉన్నాయి. అంటే ఇది లైఫ్ స్టైల్స్ ఒక్కటే కాదు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఒకటే కాదు, ఫ్యామిలీలో పేరెంట్స్ ఉన్నప్పుడు ఈ జెనెటిక్ జీన్స్ ద్వారా, తర్వాత హెరిడిటరీ ప్రాబ్లం తోటి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పేరెంట్స్కి ఉన్నప్పుడు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే వచ్చినా దాన్ని కంగారు పడకుండా టాబ్లెట్ జాగ్రత్త వాడుకుంటూ దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మన లైఫ్ని లీడ్ చేయొచ్చు. సరే, దీన్ని అసలు జెనెటికల్గా వచ్చేదాన్ని కట్ ఆఫ్ చేయడం ఎట్లా, అసలు ఎట్లా కట్ చేయడం ఎట్లా? జెనెటికల్ వచ్చేదాన్ని కట్ చేయడం ఇప్పుడున్న పరిస్థితులు అయితే పాసిబుల్ కాదు. వాటిని స్క్రీన్ చేసుకొని ఇంకా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం తప్ప ఇప్పుడున్న శాస్త్ర పరిజ్ఞానం ప్రకారం అయితే వాటిని మనం కట్ చేయడం అనేది కొంచెం పాసిబుల్ కాదు. ఇంకా కొత్తగా ఏమన్నా రీసెర్చ్ జరిగి ఏమైనా వీటి మీద ఏమైనా వచ్చినట్లయితే మనకి ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది. ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ వైద్య రంగంలో ఒక సీనియర్ వైద్యులుగా ఉన్నారు. ముఖ్యంగా మీరు కోవిడ్ తర్వాత ఈ జిల్లా ప్రజలు ముఖ్యంగా ఇంకా విచిత్రమైన జబ్బులతోటి ఏ టైప్ ఆఫ్ డిసీజ్తో మీ దగ్గరకు వస్తున్నారు?
కోవిడ్ తర్వాత చాలా మందికి కోవిడ్ టైంలో మనం కోవిడ్ తగ్గడం కోసం స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటం జరిగింది. ఆ స్టెరాయిడ్స్ వాడటం వల్ల మెయిన్గా టెంపరీగా చాలా మందికి షుగర్తో కూడా ప్రజెంట్ అవడం జరిగింది. దాంతోపాటు సైకలాజికల్గా కోవిడ్ టైంలో బాగా స్ట్రెస్కి లోనైపోయి సైకలాజికల్ డిసీజెస్, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ తోటి కూడా ప్రజెంట్ అవుతూ ఉంది. కొంతమంది ఇంకా పెరాలసిస్ లక్షణాలతోటి కానీ హార్ట్ అటాక్ కూడా ఆ కోవిడ్ తర్వాత పెరిగినట్లు మనకి కొన్ని నివేదికలు చెప్తా ఉన్నాయి. అయితే కోవిడ్ తోటి ఒకటి సైకాట్రిక్ ప్రాబ్లము, దాంతోపాటు ఈ స్టెరాయిడ్స్ వాడటం వల్ల కొంతమంది టెంపరీగా షుగర్ రావటం, ఇక దాంతోపాటు హార్ట్ అటాక్ లాంటివి, తర్వాత ఇంకా పెరాలసిస్ లాంటి బ్లడ్ క్లాట్ అయిపోయి ఇవి అంటే వచ్చినట్లు మనకి కొన్ని నివేదికలు చెప్తున్నాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా గడగడలాడించినటువంటి కరోనా మహమ్మారి అంతమైనప్పటికీ వాటి యొక్క ఆనవాళ్లు మానవాళి యొక్క జీవితాల్లో, వాళ్ళ యొక్క శరీరాల్లో ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఒక సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీస్తో పాటు డాక్టర్ల, వైద్యుల సూచనల, సలహాలు పాటించాలని చెప్పి సీనియర్ డాక్టర్ గంగరాజు గారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ వీరబాబుతో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.